గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మనకి ఈసారి పుష్యమి నక్షత్రంతో కూడుకున్న శని త్రయోదశి రాబోతుంది. అవునమ్మా. దీని ప్రాముఖ్యత ఏంటి సార్? దీని విశేషాలు ఏంటి? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎక్కువగా శనికే చూస్తాం, శని త్రయోదశి అనేది. బట్ త్రయోదశి నాడు ఏ రోజు అయితే ఉంటుందో ఆ గ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది విశేషం. ఇప్పుడు గురువారం త్రయోదశి వచ్చింది, గురువారం రోజు వచ్చిన త్రయోదశి గురువుకు సంబంధించి చేసుకుంటే బాగుంటుంది. శుక్రవారం వచ్చింది, శుక్ర సంబంధించిన అంటే ఏమిటి, గురువుకు సంబంధించిన త్రయోదశి వచ్చినప్పుడు చేస్తే సంతాన ప్రాప్తి. శుక్రవారం త్రయోదశి వచ్చినప్పుడు చేస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే బుధవారం రోజు త్రయోదశి వచ్చినప్పుడు చేస్తే వ్యాపార అభివృద్ధి, రిలేషన్స్ బాగుపడతాయి. అదేవిధంగా మంగళవారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా, గొడవలు ఏదైనా ఉన్నా తగ్గుతుంది ముఖ్యంగా. ఓకే, అది అలాగా. శనివారం నాడు కనుక శని త్రయోదశి వచ్చినప్పుడు కనుక చేసుకుంటే ఏమవుతుందంటే శని కర్మకారకుడు కదా, అంటే వీళ్ళు చేసిన ప్రతి కర్మను అందించేటువంటి గ్రహం ఎవరికి వచ్చింది ఆ పోర్ట్ఫోలియో అంటే శని భగవానుడికి వచ్చింది. సో ఆ రకంగా శని భగవానుడికి వచ్చినందుకు మనం ఆ రోజు చేయవలసింది ఏమిటంటే ఉదయం మనం నిత్య కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లో చేసుకునే నిత్య పూజ చేసుకుని ఇంకా భోజనం అంటే టిఫిన్ ఏది చేయకముందే ఆలయానికి వెళ్ళి శని భగవానుడి దగ్గర అక్కడ పురోహితులు పూజ చేయిస్తారు, లేదా అలాంటివి ఏమీ లేవు అక్కడ అనుకుంటే దీపం వెలిగించి చక్కగా తైలాభిషేకం చేసి ఒక నల్లటి వస్త్రాన్ని ఆయన మీద వేసి ధూపము, దీపము, అగరబత్తులు వెలిగించడము, అదేవిధంగా చిన్నపాటి అరటిపండు ఏదో మీకు తోచినటువంటిది నైవేద్యంగా పెట్టి చక్కగా ప్రదక్షిణం చేసుకొని శివుడి ఆలయం ఉన్నట్టయితే ఇంకా మంచిది, లేదా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా మంచిదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, శివుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి ఆలయం ఉంటే ఇంకా మంచిది. అక్కడికి వెళ్ళి అక్కడ శివ ఆలయం అయితే అభిషేకం కూడా చేసుకుంటే మంచిది. బిల్వపత్రములు భస్మపు నీరుతో కలిపి అభిషేకం చేసుకొని అక్కడ కూర్చొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు కనుక చదివినట్లయితే లేదా విన్నట్లయితే, కొంతమందికి అందరికీ నోరు తిరగదు, అలాంటి వారు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని విష్ణు సహస్రనామాలు పెట్టేసుకొని అలా ధ్యానంలో అలా విన్నారనుకోండి, బుధ అనుగ్రహం పెరగాలి ఫస్ట్. ఎప్పుడైతే విష్ణు సహస్రనామాలు వింటామో శని ఇచ్చేటువంటి మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే ఇస్తుంటాడో దాని యొక్క ప్రభావం తగ్గించిస్తాడు ఆయన. శివుని ఆలయంలో కూర్చొని కనుక చేసినట్లయితే ఇలా చేయాలి. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏమిటి అంటే ఎప్పుడు కూడా శని వదిలించుకుందాం అనేటువంటి భావంతో చేస్తారు. అస్సలు శనిని వదిలించుకుందాం అనుకునేటువంటి భావనే ఫస్ట్ ఉండకూడదు. శని అనుగ్రహించాలనే భావంతో ఉండాలి. శని వదిలేస్తే ఏం జరుగుతుందంటే ఆయుష్ ఉండదు ఫస్ట్. ఎందుకంటే ఆయుష్ని ఇచ్చేవాడే శని. నర్వస్ సిస్టమ్కి శని కారకుడు. నరాలు ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అనుకోండి, శని పాడవుతాడు వాళ్ళ జాతకంలో. శని బుధుడు ఇద్దరు పాడవుతారు. అలాగే పని వాళ్ళకి మన కింద సహాయం చేసే వాళ్ళకి మీరు చూడండి, కొంతమందికి పని వాళ్ళు ఉండరు, ఎప్పుడు వాళ్ళు పాపం బాధపడుతుంటారు. ఏమిటంటే మాకు ఒక్క పని వాళ్ళు ఉంటారండి, 2 రోజులు మానేస్తారంటుంటారు. కారణం ఏమిటంటే వాళ్ళకి శాటర్న్ పాడేయడని అర్థం. అంటే శాటర్న్ వృద్ధులకి, పని వాళ్ళకి, కార్మికులకి, కర్షకులకి కారకుడు. అందుకని ఎవరికైతే ఉండట్లేదో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ అధిపతి కానీ శని కానీ పాడయ్యాడు. 3వ స్థానం అంటే ఏంటంటే మీకు సహకరించే స్థానం. అంటే మీ పని, మీరు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పనివాడిని పెట్టుకొని ఇంట్లో వంట చేయడానికనో లేకపోతే గిన్నెలు తోమడానికనో బట్టలు తోమడానికనో పెట్టుకుంటాం శాలరీ ఇచ్చి. వాళ్ళు ఉండట్లేదంటే అర్థం ఏమిటంటే శాటర్న్ పాడయ్యాడు అక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏంటి, వాళ్ళకి కొంచెం ఏదైనా, కొంతమంది చూడండి రాగానే కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో, లేకపోతే ఏదైనా టిఫిన్ పెట్టడమో, ఏదో పండు ఇవ్వడమో, వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళని ఇది చేస్తారు. దానివల్ల కూడా శని దోషం తగ్గుతుంది. అలాగే డ్రైవర్లు కావచ్చు, మన కింద పనిచేసే వాళ్ళకి కావచ్చు, ఏదైనా ఒకటి, లేదా వృద్ధులు ఉంటారు, తాతగారు, అమ్మమ్మ, ఈ నానమ్మ, ఈ బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వారికి ప్రత్యేకంగా వాళ్ళు ఆనందించడానికి, వాళ్ళు ఆనందించేటువంటిది ఏదైనా ఇవ్వడం, అంటే ఏదో బట్టలు ఇవ్వడమో, లేదా వాళ్ళకి మెడిసిన్స్ తెచ్చి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి సపోర్టివ్గా ఉండేది, కాసేపు వాళ్ళతో మాట్లాడిన సరే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఏదైనా చేయాలి, ముఖ్యంగా శని సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉంది అంటే, ఒకటి మీనం వక్రించాడు కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. మీనానికి ఉంది, కుంభానికి ఉంది, మకరంకి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని మకరం వారికి ఇంకో 7 నెలల్లో అయిపోతుంది. కుంభం వారికి ఇంకొక 3 సంవత్సరాల 2 నెలలు ఉంది. మీనరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇది మీనరాశి వారికి గమనించుకున్నట్లయితే ఈ రాశినాథుడికి దాదాపుగా ఇంకొక 6 సంవత్సరాల దగ్గర ఉంది ఏలినాటి శని. అంటే 5 సంవత్సరాలు 9 నెలలు ఉందనుకోండి దాదాపుగా.
మరి ఈ 3 రాసుల వారు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మకరం వారేమో ధన సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కుంభం వారేమో అనవసరమైన స్ట్రెస్ని ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి. మరి కర్కాటకం వారికేమో అష్టమ శని నడుస్తుంది, అంటే స్లో అవుతుంటాయి పనులు, అర్థం చేసుకోవాలి. స్లో అవుతున్నా సరే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఇంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, లేకపోతే ఏదైనా వస్తువు కొంటున్నాము, వాహనం కొనుక్కుంటున్నాము, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఎవరైతే మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉంటారో, ఇది ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, స్త్రీలకి సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే కొంచెం స్త్రీలు పొద్దున్నే నిద్ర లేవడం వల్ల వాళ్ళకి మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోతారు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలకు సంబంధం లేకుండా యువకులు మాత్రం నిద్రపోకూడదు. ఎప్పుడైనా శని దశలు కానీ, శని మహర్దశను నడుస్తున్నా, లేకపోతే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నా సరే పోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది వాళ్ళకి. బద్దకించకూడదు, మందుడు కదా, మందత్వం పెరుగుతుంది. ఇది చేస్తూ ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం ఎక్కువగా చేస్తున్నట్లయితే శని దోషము తగ్గి యోగం కలుగుతుంది వారికి. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.